నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగురవేస్తాం భారీగా నిధులు కేటాయించమన్న బండి సంజయ్ సెలవుపై వెళ్లిన పోలీస్ కమిషనర్ గౌసాలం ఇసుక మాఫియా రాజకీయాల జోక్యాలే కారణమంటూ చర్చ ఓటర్ లిస్టుపై బీఆర్ఎస్ అభ్యంతరాలు కలెక్టర్కు విన్నవించిన బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా వెలిచాల రాజేందర్ రావు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు ఇక వార్తల్లోని వివరాలు కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగురవేయనున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ అభివృద్ధి లక్ష్యంగా కేంద్రం నుండి భారీ నిధులు కేటాయించామని తెలిపారు. కార్పొరేషన్ కు 50 కోట్లు విడుదల చేశామన్నారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా నిధులు కేటాయించామని చెప్పారు. వీటి ద్వారా కరీంనగర్ రూపురేఖలు మారబోతున్నాయని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్, అమృత్ సహా వివిధ కేంద్ర పథకాల ద్వారానే కరీంనగర్ అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. టిక్కెట్ల కేటాయింపులో కాషాయ కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలు, రౌడీ షీట్లు లేనోళ్లనే బీజేపీలో చేర్చుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్, వాసాల రమేష్, రాజేందర్ ప్రసాద్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి ప్రజలకు ఒక మంచి శుభవార్త. అదేంటంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి కరీంనగర్ కార్పొరేషన్ కు 50 కోట్ల రూపాయలు విడుదలైనాయి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఇవి కరీంనగర్ లోని అన్ని డివిజన్లలో దానికి అనుగుణంగా పనులు నిర్ణయించడం, ప్రజల అవసరాలను గుర్తించుకుని అభివృద్ది పనులను చేయడానికి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి ఈ నిధులు విడుదలైనాయి. దీనిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా 10 కోట్లే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా. రాబోయే రోజుల్లో ఈ 50 కోట్ల రూపాయలతో కూడా కరీంనగర్ అభివృద్ది చెందబోతున్నది. తెలుసు, గతంలో ఈ కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ది చెందిందంటే ఏ నిధుల వల్ల అన్న విషయం అందరికీ తెలుసు. ఈ ప్రజలు వాస్తవాలు గమనిస్తా ఉన్నారు, గ్రహిస్తా ఉన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో పాటు 14th, 15th ఫైనాన్స్ నిధులు గాని, అమృత్ నిధులు గాని, స్వచ్ఛ భారత్ నిధులు గాని, ఇట్లా అనేక రకాల కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోని మాత్రమే ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఇలా అభివృద్ది చెందింది. ఇంకా చెందాల్సి ఉంది, ఇంకా నిధులు తేవాల్సి ఉన్నది. తేవడానికి మేము సిద్దంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా కరీంనగర్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీకి అప్పయ్యపడంగా సిద్దంగా ఉన్న విషయాన్ని అనేక సర్వేలు స్పష్టం చేస్తా ఉన్నాయి. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం అకస్మాత్తుగా సెలవుపై వెళ్లడం జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఉన్నట్టుండి ఆయన సెలవుపై వెళ్లడం వెనుక ఓ ఎస్ఐ సస్పెన్షన్ కారణమని పోలీసు వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. ఎస్ఐ సస్పెన్షన్ వ్యవహారంలో బడా నేతల జోక్యం మితిమీరడంతోనే సిపి సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే సెలవుపై వెళ్లిన పోలీస్ బాస్ తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతారా, లేక పర్మనెంట్ గా సెలవు ప్రకటిస్తారా? ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్ సిపి గౌసాలం ఉన్నట్టుండి సెలవుపై వెళ్లడం పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. డ్యూటీ పట్ల నిక్కచ్చిగా ఉంటాడనే పేరున్న పోలీస్ బాస్ సడన్ గా సెలవు పెట్టడం జిల్లాలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
జిల్లాలో కోరలు చాచిన ఇసుక మాఫియానే ఆయన లీవ్ పై వెళ్లడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. మానకొండ నియోజకవర్గానికి చెందిన ఓ పోలీస్ స్టేషన్ లో SHOగా పనిచేస్తున్న ఎస్ఐ సస్పెన్షన్ ఇందుకు కారణంగా తెలుస్తోంది. సదరు ఎస్ఐ ఇసుక దందాలో తలదూర్చి అందిన కాడికి దండుకున్నాడనే ఫిర్యాదులు రావడంతో సిపి ఎంక్వైరీకి ఆదేశించాడు. సదరు ఎస్ఐ ఇసుక ట్రాక్టర్ల యజమానులపై డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఇంతలో అప్రమత్తమైన ఎస్ఐ తనపై జరుగుతున్న ఎంక్వైరీ విషయాన్ని నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకుడికి చేరవేశారట. రంగంలోకి దిగిన సదరు నేత ఎస్ఐపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సిపికి హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న సిపి గౌసాలం సదరు ఎస్ఐని క్రమశిక్షణ చర్యలో భాగంగా హెడ్ క్వార్టర్ కి అటాక్ చేశారట. దీంతో మరింత ఆగ్రహానికి గురైన సదరు నాయకుడు తెలంగాణ ప్రభుత్వంలో ప్రస్తుతం కీ రోల్ పోషిస్తున్న మంత్రి చేత సిపికి ఫోన్ చేయించినట్లు తెలిసింది. అయినా కూడా పోలీస్ బాస్ వెనక్కి తగ్గకుండా ఏకంగా సదరు ఎస్ఐని సస్పెండ్ చేశారట. దీంతో ప్రభుత్వంలోని పెద్దల జోక్యం మరింతగా పెరగడం, మరోవైపు ఉన్నతాధికారుల ఒత్తిడి కూడా ఎక్కువ కావడంతో నొచ్చుకున్న సిపి ఈ నెల 12వ తేదీ నుంచి సెలవుపై వెళ్లినట్టు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో ఇసుక దందా విచ్చలవిడిగా పెరిగిందని ఆరోపణలు వస్తున్న తరుణంలో ఏకంగా జిల్లా పోలీస్ బాస్ సెలవుపై వెళ్లడం జిల్లాలో సంచలనంగా మారింది. ఇసుక మాఫియాతో కింది స్థాయి పోలీసులు చేతులు కలిపారనే ఆరోపణలు ఎప్పటి నుంచే వినపడుతున్నాయి. తాజాగా వారిని కాపాడడానికి రాజకీయ జోక్యం పెరగడం మరింత ఆందోళనకి గురిచేస్తోంది. ఇకపోతే సెలవుపై వెళ్లిన సిపి గౌసాలం ఎప్పుడు డ్యూటీలో జాయిన్ అవుతారనేది సస్పెన్స్ గా మారింది. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఉపకరించే అనేక అభివృద్ది పనులు చేపట్టామని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గంగుల కమలాకర్ అధ్యక్షతన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కేవలం బీఆర్ఎస్ఏనని చెప్పారు. పార్టీ కార్యకర్తలు ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా ఈ 2 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ది శూన్యమని ఆరోపించారు. ప్రజల్లో ఈ 2 పార్టీలపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను తయారు చేస్తుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు బాధ్యత వహిస్తారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉన్నామని, సరైన ప్రణాళిక సిద్దం చేస్తున్నామన్నారు. కొంతమంది పార్టీని వదిలి వెళ్లినా తమకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. ఎన్ని సర్వేలు చేసినా విజయం బీఆర్ఎస్ పార్టీదేనని, 100% ఫలితాలు మనకే అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 19వ తేదీన కేటీఆర్ కరీంనగర్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నగరాధ్యక్షులు చల్లా హరిశంకర్ తో పాటు మాజీ కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు, ఆయా డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రజలలో వ్యతిరేకత కనబడుతున్నది. ఈ ప్రజల వ్యతిరేకత ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతున్నది మెల్లమెల్లగా. గతంలో లాస్ట్ 1 year మన వ్యతిరేకత లాస్ట్ 6 నెలల ఉంది. అప్పుడప్పుడు మనకి ఇక్కడ సింటమ్స్ రాలేదు, కానీ ప్రజల్లో డైరెక్ట్ వ్యతిరేకత అనేది కనబడుతున్నది. కాబట్టి రేపు రాబోయే గవర్నమెంట్ మనదే, అందులో ఎక్కడ డౌట్ లేదు. నేనేమంటా ఓపిక అనేది ఉన్నారు, మంచి సమయం ఉండాలి, లౌక్యం ఉండాలి. ఆ లౌక్యం దిశగా మనము అడుగులు వేసుకోవాలి. ఈ రోజు కూడా మళ్ళీ సంగ్రహించారు. మరి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నదంటున్నారు, మరి మాకు ఓటేస్తారా? మాకు ఓటేస్తే ప్రజలు ఆలోచిస్తారు. మరి కేంద్రంలో లేదు, రాష్ట్రం లేదు, మీకు ఓటు వేయాలి ఎందుకని కూడా అడుగుతానికి వస్తారు. అది కూడా అడిగితే మా సర్వేలో చెప్పారు, మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, టీఆర్ఎస్కి మీరు మంచిగా చేసి అంటారు కదా, మరి టీఆర్ఎస్కి ఓటేస్తే మీకు ఏం లాభం అని అడిగి అది కూడా అడిగించారు. వీళ్ళేమన్నది ఈ రెండు పార్టీకి గెలిచింది మాకేం లాభం వచ్చింది, 2 సంవత్సరాలు చేయడం ఇంకా 3 సంవత్సరాలు చేయడు కాబట్టి మా కసిగా తీర్చుకోవాలి వీళ్ళ మీద, డెఫినెట్గా మేము టీఆర్ఎస్కి వేద్దామని చెప్పేసి. ఇవి డెవలప్మెంట్ చేసింది వాళ్ళే, డెవలప్మెంట్ చేస్తే కూడా వాళ్ళే, నమ్మకం మాకు. 66 డివిజన్లు బట్టి విడిచిపెట్టేది లేదు. ఇది కమిటీ వేసుకుంది. మన కేటీఆర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఒక కమిటీ వేసుకుంది. హరీష్ రావు గారికి ఎన్నికలు లేవు ఇక్కడ. సో హరీష్ రావు గారికి ఎన్నికలు లేవు, సిద్దిపేట ఎన్నికలు లేవు కాబట్టి హరీష్ రావు గారిని ఇన్ఛార్జ్ చేయమని చెప్పు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనకి సీపీ చేసింది, వారిని ఒక 2 ఇన్ఛార్జ్ చేసుకోమని చెప్పు. వారి ఆధ్వర్యంలో ఒకసారి మీటింగ్ పెట్టుకుందని చెప్తే దానికి అనుగుణంగా 19 కేటీఆర్ కోసం 19
కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు అన్నారు. అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమితులై మొట్టమొదటిసారిగా కరీంనగర్ కు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అల్గునూరు చౌరస్తా, ఎన్టీఆర్ విగ్రహం, కమాన్ చౌరస్తా, తెలంగాణ చౌక్ వద్ద బాణసంచా కాల్చుతూ భారీ ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం వెలిచాల రాజేందర్ రావుకు గజమాలతో సత్కరించారు. కాంగ్రెస్ నాయకులమంతా సమిష్టిగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తామని తెలిపారు. తమ మధ్య ఎలాంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు. నగర అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించారని పేర్కొన్నారు. మేనిఫెస్టోను ఒక భగవద్గీతలాగా భావిస్తూ కరీంనగర్ నగరాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ ఆటలు ఇక సాగనివ్వమని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ డీసీసీ అధ్యక్షుడు వైద్యులు అంజన్ కుమార్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణ గౌడ్, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను మా తండ్రి గారు జగపతిరావు గారు ఉన్నప్పుడు ఎలక్షన్స్ కొట్లాడినప్పుడు చాలా యాక్టివ్గా పాలిటిక్స్లో ఆయనతో పాటు నియోజకవర్గంలో తిరిగేటోని, నియోజకవర్గ సమస్యలు మొత్తము తెలుసుకొని పరిష్కారాలు చేసేవాడిని. సో కాబట్టి నాకు ఇక్కడ ఏదైతే ఉందో 101% ఈ పట్టణం గురించి టోటల్గా అవగాహన ఉంది. నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ లాంగ్ బ్యాక్, మా ఫాదర్ నేను పీజీ చేసేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నేనే మున్సిపల్ చైర్మన్ అయితే బాగుండదు. 40 ఏళ్ళ కింద నేను 21 సంవత్సరాల వయసు. అయితే యూత్ కాంగ్రెస్లో ఉంటుంది. యూత్ కాంగ్రెస్లో చాలా యాక్టివ్గా ఉండేటోడు. నేను మున్సిపల్ చైర్మన్ అయితే నాన్న అన్నా. మున్సిపల్ చైర్మన్ అంటే ఫాదర్ ఆఫ్ ద సిటీరా, పాల్గొడుతుంది, నీతో ఏమైతుందిరా అని అన్నాడు. మున్సిపల్ ఎన్నికల్లో గత 10 సంవత్సరాలుగా నియంత్రణ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినాం. గత 2 సంవత్సరాలుగా అభివృద్ధి సంక్షేమం దిశగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కల్పిస్తూ ఈరోజు ప్రజల్లో మొన్నటి సర్పంచ్ ఎలక్షన్లతో పాటు మరి విజయవంతంగా మోగించడానికి మేమంతా కలిసికట్టుగా పనిచేసాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్స్ పై కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి శాయశక్తుల ఎవరి శక్తి యుక్తులు ఎన్ని ఉంటాయి అన్ని రకాలుగా మరి తప్పకుండా మున్సిపల్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ కరీంనగర్ డైరీకి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. క్వాలిటీ ప్రొడక్ట్స్ అందిస్తున్న సందర్భంగా జనవరి 8, 9, 10వ తేదీల్లో కేరళలో నిర్వహించిన సదరన్ డైరీ సమ్మిట్ లో అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్స్ అవార్డును చైర్మన్ రాజేశ్వరరావు అందుకున్నారు. తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పోటీపడగా ఇందులో తెలంగాణ నుండి కరీంనగర్ డైరీకి అవార్డు లభించడం సంతోషంగా ఉందని చైర్మన్ రాజేశ్వరరావు అన్నారు. క్వాలిటీ ప్రొడక్ట్స్ ను తయారు చేసినందుకు గాను ఈ అవార్డు లభించింది అని చెప్పారు. డైరీ ప్రొఫెషనల్స్ అవార్డు పొందడంలో పాడి రైతులు, డైరీ ఉద్యోగుల కృషి అభినందనీయమని కొనియాడారు. ఇండియన్ డైరీ అసోసియేషన్ సౌత్ జోన్, ఇండియన్ డైరీ అసోసియేషన్ ఆల్ ఇండియాలకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. ఈ సమావేశంలో డైరీ చైర్మన్ చెల్మెడ రాజేశ్వరరావు, డైరీ ఉద్యోగులు పాల్గొన్నారు. వర్గీస్ కురియన్ ఎవరైతే ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని పేరు పొందినటువంటి వర్గీస్ కురియన్ గారి స్వస్థలమైనటువంటిది కాలికట్లో సదరన్ డైరీ సమ్మిట్ నిర్వహించబడ్డది. ఆ సదరన్ డైరీ సమ్మిట్ లోపల మరి మంచిగా నడిచేటువంటి డైరీలను, దానికి కృషి చేసినటువంటి వాళ్ళను సన్మానం చేయడం జరిగింది, అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మొత్తము సదరన్ డైరీ లోపల 6 స్టేట్లు ఉన్నాయి. 6 స్టేట్ లోపల తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ అన్ని 6 స్టేట్ లోపల మరి 4 మంత్రులు, డైరీ మినిస్టర్స్ దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కేరళ
మినిస్టర్ గారు, తమిళనాడు మినిస్టర్ గారు, తర్వాత ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారు, దాని తర్వాత పాండుచేరి మినిస్టర్ గారు, వీరందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎవరైతే సదరన్ డైరీ ఫుడ్ కాంక్లేవ్లో అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మొత్తము 6 ఇవ్వడం జరిగింది. దాంట్లో తెలంగాణ స్టేట్ నుంచి మరి నాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ప్రెస్టీజియస్ అవార్డు. ఇది లోయర్ మానే డ్యాం ను కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామానికి చేరుకునేలా 3 రోజుల పాటు బోటు సౌకర్యం కల్పించనున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన బోటును ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. మైలారం గ్రామంలో ఈ నెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు శ్రీ బ్రహ్మరాంబ సమేత స్వయంభు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు, మహారుద్రయాగం జరగనున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ నుండి అనేక మంది భక్తులు మైలారం వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారని, కాగా కరీంనగర్ నుండి మైలారం రోడ్డు మార్గం ద్వారా వెళ్లుటకు సుమారు 45 నిమిషాల సమయం పడుతుందని, అదే బోటు ద్వారా ప్రయాణం చేస్తే కేవలం 20 నిమిషాల్లో మైలారం చేరుకోవచ్చని తెలిపారు. మహాజాతర సందర్భంగా భక్తులకు త్వరగా వెళ్లి వచ్చుటకు అవకాశం కల్పించాలని టూరిజం శాఖకు విజ్ఞప్తి చేయగా వారు బోటు నడుపుటకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, గన్నేరువరం మండల టీఆర్ఎస్ అధ్యక్షులు గంప వెంకన్న, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వామి యొక్క దేవాలయం ఉన్నది. ఇందులో ప్రతి సంవత్సరంగా ప్రతి ఏటా గొప్పగా జాతర జరుగుతుంది. బ్రహ్మోత్సవాలతో పాటు ప్రతి ఏటా గొప్ప పెద్ద జాతర అవుతుంది. నేను కూడా 2-3 సార్లు పోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ జనవరి మాసంలో ఒక 3 రోజులు 16వ తారీఖు జనవరి 16, జనవరి 17, జనవరి 18 ఈ 3 రోజులు గొప్పగా మల్లికార్జున స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దాంతో పాటు ఆ జాతరలో పాటు మహారుద్రాభిషేకం కూడా 18వ తారీఖున జరుగుతుంది. సో దానికి కానీ భక్తులు పెద్ద ఎత్తున కరీంనగర్ నగరం నుంచి వెళ్ళే అవకాశం ఉంది. కానీ కరీంనగర్ నగరం నుంచి మైలారం చేరాలంటే చుట్టూ మార్గంగా పోతే 40-45 కిలోమీటర్ల దూరం అవుతుంది. అటు టోల్ ట్యాక్స్ నుంచి రైట్కి వెళ్ళి గన్నేరు రూట్లో పోవాలంటే. కానీ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ బోటింగ్ వ్యవస్థ చేసింది. సో మానే డ్యామ్కు ఇటువైపున కరీంనగర్ నగరం ఉంటే అటువైపు మైలారం ఉంటుంది. అందులో ఈ బోట్ సౌకర్యం కలిపేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు 16, 17, 18 ఈ 3 రోజులంగా ఈ జాతర కోసము బోట్ సౌకర్యం కల్పించగలిగింది టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు. అందులో భాగంగా ఈరోజు బోట్ కూడా మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. సో భక్తులందరూ దీన్ని యూజ్ చేసుకోవాలి. పోయి వచ్చే వరకు సుమారు 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు, 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పోవడం అనేది ఒక 20 నిమిషాల్లో చేరిపోతాము, రావడం 20 నిమిషాల్లో చేరొస్తాము. 20 నిమిషాలే కరీంనగర్ నుంచి మైలారము ఈ యొక్క మల్లికార్జున స్వామి దేవాలయం చేరడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని దీన్ని ఈ యొక్క మల్లికార్జున స్వామి యొక్క దైవ అనుగ్రహానికి పాటుపడాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధనుర్మాస ముగింపు ఉత్సవంలో భాగంగా కరీంనగర్లోని సప్తగిరి కాలనీ శ్రీ కోదండ రామాలయంలో గోదా రంగనాథుల కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు రామాచార్యుల సమక్షంలో ఉత్సవమూర్తులను సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ క్రతువు కొనసాగింది. గత 30 రోజులుగా ధనుర్మాసం సందర్భంగా కూడారై ఉత్సవాలను వైభవంగా నిర్వహించామని, చివరి రోజున గోదా కళ్యాణం జరిపించామని ఆలయ కమిటీ చైర్మన్ గౌతమ్ రావు అన్నారు. 1 నెల రోజుల పాటు వేకువజామున్నే మహిళలు హాజరై పాశురాలను పఠించారని చెప్పారు. అలాగే ఈ ఏడాది మొట్టమొదటిసారిగా ఇంటింటా గోదా కళ్యాణం కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. సుమారు 15 గృహాలలో కళ్యాణం జరిపించామని చెప్పారు. మార్చి 6, 7, 8 తేదీలలో ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపనతో పాటు గోదా అమ్మవారి మూల ప్రతిష్టాపన ఉంటుందని ప్రకటించారు. 3 రోజుల పాటు జరగబోయే ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గౌతమ్ రావు, మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ రెడ్డి, శ్రీహరిరెడ్డి, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు.
శ్రీ 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 తిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీరస్వామి మంగళాశాసనములతో సప్తగిరి కాలనీలోని కోదండ రామాలయంలో ఈరోజు గోదా రంగనాథుల కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతున్నది. గత 30 రోజులుగా కూడారై ఉత్సవాన్ని చేసుకుంటూ ధనుర్మాస ఉత్సవాన్ని పాసురాలు నిర్వహించుకుంటూ మహిళలందరూ మాతలు 5 గంటలకే వచ్చి రోజు ఒక పాసురం చొప్పున చేసుకోవడం. ఈ సంవత్సరం కొత్తగా ఇంటింటా గోదా కళ్యాణం అని ఒక 15 గృహాలలో పెరుమాళ్ళను తీసుకువెళ్ళి కళ్యాణాలు చేయడం జరిగింది. భగవద్బంధువులందరినీ ఆహ్వానించుకొని ఇక్కడ కళ్యాణం చేసుకుంటున్నాం. మా కార్పొరేటర్లు, మా రెడ్డి సంఘం వాళ్ళు అందరూ కూడా సహకరించారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి ఉత్సవము ఈ ఆలయంలో జరుగుతుంది. అన్ని ఉత్సవాలు, తిరునక్షత్రాలు, పండుగలు అన్నీ కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు గోదా కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. కరీంనగర్ పట్టణ వాసులందరికీ గోదా రంగనాథుల శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేసుకున్నాము. మంటపాన్ని పెంచుకోవడం జరిగింది. దానికి మార్చి 6, 7, 8 3 రోజులలో ధ్వజస్తంభ ప్రతిష్ట మరియు గోదా అమ్మవారి మూల ప్రతిష్ట, ఆంజనేయ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట 3 రోజులు కూడా ఆలయంలో ప్రతిష్ట ఉంటుంది. మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో మహిళలు, యువతులను ప్రోత్సహించేందుకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. ఆయా కాలనీల్లో రంగురంగుల ముగ్గులతో అలరిస్తున్నారు. ప్రతి ఏటా ఆయా ప్రాంతాల్లో కాలనీ వాసులంతా కలిసి సంక్రాంతి ఉత్సవాలని జరుపుకుంటామని తెలిపారు. సాంప్రదాయానికి ముగ్గులు ప్రతీకలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత ఊట్కోడి నరేందర్ రెడ్డి అన్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా అలకాపురి కాలనీలోని బృందావనం పార్కు రోడ్ నెంబర్ 6లో నిర్వహించిన ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులను అందజేశారు. ముగ్గులు ఇంటికి అందాన్ని ఇస్తాయని నరేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య, అలకాపురి కాలనీ రెడ్డి సంఘం అధ్యక్షులు గంగారపు సాయిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రామిడి తిరుపతి రెడ్డి, పన్యాల శ్యాంసుందర్ రెడ్డి, మంగారెడ్డి దామోదర్, బాపురెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ రంగనవేణి లచ్చినర్సు, ఉప సర్పంచ్ రామంచ స్వామి, లయన్స్ క్లబ్ బూర శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 3,000 రూపాయలు, రెండవ బహుమతిగా 2,000 రూపాయలు, మూడవ బహుమతిగా 1,000 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో బూర వెంకటేశ్వర్, గంటా గౌతమ్, కాల్వ నాగరాజు, మహిళలు, వివేకానంద యూత్ సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్లోని 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నల ఆధ్వర్యంలో పలు అభివృద్ది పనులు కొనసాగుతున్నాయి. నగరంలోని రామచంద్రపూర్ కాలనీ రోడ్ నెంబర్ 26లో మంచినీటి పైప్ లైన్ సమస్యగా మారడంతో కాలనీవాసులు ఆకుల నర్మదా నర్సన్నల దృష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించిన ఆకుల నర్మదా నర్సన్న ఇట్టి సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించారు. మంచినీటి పైప్ లైన్ లీకేజీ పనుల్ని మున్సిపల్ సిబ్బందితో మరమ్మతు చేయించారు. దీంతో కాలనీవాసులు 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జనవరి 14న భోగి పండుగ, 15న మకర సంక్రాంతి, 16వ తేదీ కనుమ పండుగను జరుపుకోవాలని
వైదిక పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ అన్నారు. 15వ తేదీన ఉదయం మకర సంక్రమణ పురస్కరించుకుని తిలస్నానాదులు చేసుకుని తిలతర్పణాదులు వదలడం, తిలదానాలు చేయడం అత్యంత పుణ్యకరమని చెప్పారు. సువాసిని స్త్రీలు 15న ఉదయం 7 గంటల నుండి 9 గంటల లోపు, మళ్లీ ఉదయం 11 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గౌరమ్మ పూజలు, నోములు, వ్రతాలు ఆచరించుకోవాలని సూచించారు. శుక్రమూఢం ఉన్నందున ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ రోజున కొత్తపెళ్లి నోములు లేవని వీటిని ఆచరించకూడదన్నారు. రేపు అనగా జనవరి 14వ తేదీ బుధవారము రోజున భోగి పండుగ ధనుర్మాసము ముగింపు. జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి పండుగ. జనవరి 16వ తేదీ శుక్రవారం రోజున కనుమ పండుగ. జనవరి 15వ తేదీ గురువారం రోజున ఉదయం ఉత్తరాయణ పుణ్యకాలము మకర సంక్రమణ పర్వకాలమును పురస్కరించుకొని తిల స్నానాదులు చేసుకుని తిల తర్పణాదులు వదలటము, తిల దానాదులు చేయటము అత్యంత పుణ్యకరము. ఇక సువాసిని స్త్రీలు జనవరి 15వ తేదీ గురువారం రోజున ఉదయం 7 గంటల నుండి 9 గంటల లోపుగా, మళ్ళీ ఉదయం ఇదే రోజు ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గౌరమ్మ పూజలు, గౌరీ పూజలు, నోములు, వ్రతాలు ఆచరించుకోవటము శుభకరము. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సత్తా చాటనున్నామని నగర ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ అన్నారు. కరీంనగర్లోని 30వ డివిజన్ కు చెందిన మాజీ వైఎస్ఆర్సీపీ నేత గాలి ప్రశాంత్ బాబు, గాలి రాజు, గాలి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సుమారు 200 మంది ఎంఐఎం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి గులాం అహ్మద్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా మద్దతు ఉన్నవారికి ఎంఐఎం పార్టీ నుంచి టికెట్లు కేటాయిస్తామని గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. ప్రజా సమస్యలను తీర్చే వారికి, సమాజ సేవ చేసిన వారికి ఎంఐఎం పార్టీలో గుర్తింపు ఉంటుంది అని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపాలిటీలలో అత్యధిక స్థానాలు గెలవబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, బర్కత్ అలీ, సయ్యద్ మొయిజుద్దీన్, ఖాద్రీ, ఇబ్రహీం, అతీనా, ఖమారుద్దీన్, ఖాజా, అఖిల్ ఫెరోజ్, షర్ఫుద్దీన్, అలీబాబా, ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. की तारीफ कर कर मजलिस इत्तेहादुल मुस्लिमीन ये बोलना भी जरूरी नहीं है. बैरिस्टर असदुद्दीन अवैसी साहब और अकबरुद्दीन अवैसी साहब ने जो उनके दादा और उनके वालिद साहब अब्दुल वाहिद अवैसी साहब और सालारे मिल्लत सुल्तान सलाहुद्दीन अवैसी साहब ने जो पौधा लगाकर हमारे हिंदुस्तान के हैदराबाद दक्कन की सरजमीन पर मजलिस इत्तेहादुल मुस्लिमीन को जिस तरह ताकतवर बनाने की कोशिश किए, वो आज पूरे देश हिंदुस्तान में मजलिस इत्तेहादुल मुस्लिमीन ताकतवर जमात हो रही है. अल्हम्दुलिल्लाह, अल्लाह के फजलो करम से इस बार करीमनगर में पूरे 40 डिवीजनों में मजलिस इत्तेहादुल मुस्लिमीन के कमेटी से इस बार 2026 के होने वाले म्युनिसिपल कॉर्पोरेशन इलेक्शन में पूरे 40 डिवीजनों में मजलिस इत्तेहादुल मुस्लिमीन इलेक्शन लड़ेगी इंशाअल्लाह. కరీంనగర్లోని విద్యానగర్లో గల గోష్ఠిలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. వికాస తరంగిణి విద్యానగర్ శాఖ ఆధ్వర్యంలో గోదా రంగనాథుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ప్రముఖ వేద పండితులు తూపురాణి రంగాచారి, లక్ష్మణస్వామి సమక్షంలో కళ్యాణ క్రతువు కన్నుల పండువగా కొనసాగింది. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి హాజరై స్వామి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. గత 30 సంవత్సరాలుగా ధనుర్మాస ఉత్సవాలు జరుగుతున్నాయని రంగాచార్యులు అన్నారు. 31వ ధనుర్మాసంలో భాగంగా చిత్తుం షిరిహాలే అనే పాశురాం కొనసాగిందని చెప్పారు. ప్రత్యక్ష పరోక్షంగా సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గోదా కళ్యాణాన్ని తిలకించే భాగ్యం కలిగినందుకు అదృష్టంగా భావిస్తున్నానని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. ఆహ్వానించిన వికాస తరంగిణి నిర్వాహకులకు ధన్యవాదములు తెలియజేశారు. తెలంగాణ ప్రజలందరిపై గోదా రంగనాథుల ఆశీర్వాదాలు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డితో పాటు వికాస తరంగిణి సభ్యులు బల్కూరి ప్రభాకర్ రావు, సాగర్ రావు, తన్నీరు గౌతమ్రావు, బల్మూరి కరుణాకర్ రావు, హరీష్, తిరుపతి రెడ్డి, వికాస తరంగిణి సభ్యులు, ఆలయ అర్చకుడు తూపురాణి రంగాచార్యులు, శ్రీచరణ్, శ్రీవాత్సవ్, చెరుకు స్వరూపారాణి, శ్రీనివాస్ రెడ్డి,
మోష్ర అర్చన, శ్రీచరణ్, శ్రీవాత్సవ్ భక్తులు పాల్గొన్నారు. ఈనాటి ఈ గోష్ఠి విద్యానగర్ వికాస తరంగిణిగా శ్రీ యతిరాజ సంప్రదాయ వైభవ గోష్ఠిగా నామాలతో విలసిల్లుతూ గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ధనుర్మాస ఉత్సవాలని జరుపుతూ ఇంకా ఆయా ఉత్సవాలన్నీ కూడా జరుపుతూ ఈ సంవత్సరం 31వ ధనుర్మాస ఉత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా ఈరోజు షిత్తుం సిరిహాలే అనేటటువంటి పాసురం రోజున అమ్మ వ్రతంలో ఏదైతే కావాలని కోరేటటువంటి వ్రత ఫలితం ఉందో ఆ ఫలితాన్ని పొందేటటువంటి రోజున ఈరోజు విద్యానగర్ వికాస తరంగిణి శాఖపక్షాన శ్రీ గోదా రంగనాథుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు విద్యానగర్ వికాస తరంగిణి శాఖ పక్షాన జరుగుతున్న 31వ గోదా రంగనాథుల కళ్యాణానికి రావడం జరిగింది. ఇది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి ఇది రంగనాథాచార్యుల వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఘట్టం కాబట్టి తప్పకుండా ఈ కళ్యాణానికి అటెండ్ కావాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. స్వరూపరాణి గారు, మిగతా రిలేటివ్స్ కూడా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. వికాస తరంగిణి నిర్వాహకులు కూడా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కళ్యాణంలో పాల్గొనడం నిజంగా కూడా నా సుకృతంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను, అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నన్ను ఎవరైతే ఇన్వైట్ చేసినో వారందరికీ ధన్యవాదాలు. ఈ గోదా రంగనాథుల అనుగ్రహం ఇక్కడున్న అందరి మీద, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి మీద ఉండాలి, అందరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ధనుర్మాసంలో మరి ప్రాశురాలు కావచ్చు, గోదా కళ్యాణం కావచ్చు, చాలా ఘనంగా గొప్పగా మరి అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉంది. వెంకటేశ్వర ఆలయాలు కావచ్చు, చాలా చోట్ల కూడా గోష్ఠి రూపంలో రకరకాల పేర్లతోని కూడా గోష్ఠి రూపంలో ఈ కళ్యాణాన్ని జరుపుకుంటూ ఉన్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియామకమై వెలిచాల రాజేందర్ రావు మొదటిసారి కరీంనగర్ కు విచ్చేశారు. ఈ మేరకు 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నల ఆధ్వర్యంలో డివిజన్ యువకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. 11వ డివిజన్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ అల్గునూరు చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం చౌరస్తా వద్ద వెలిచాల రాజేందర్ రావును గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వెలిచాల రాజేందర్ రావుతో పాటు ఆకుల నర్మదా నర్సన్న, 11వ డివిజన్ యువకులు పాల్గొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా చాటాలని జనసేన పార్టీ జిల్లా కన్వీనర్ ఆర్కే సాగర్ పిలుపునిచ్చారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో యువతను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. ఉద్యమాలకు గడ్డ అయిన కరీంనగర్ నుంచే పార్టీ శంఖారావం పూరిస్తామని తెలిపారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు దేవస్థానానికి 35 కోట్లు అందించారు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఇన్ఛార్జ్ సాగర్, జనసేన నేతలు కందుల రాజిరెడ్డి, బెక్కం జనార్దన్, మూల హరీష్ గౌడ్, శివారెడ్డి, పెంటల మహేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత ఉన్నత విద్యాభ్యాస దృష్ట్యా ఆంధ్ర అండ్ హైదరాబాద్ జరిగింది. నాకు ఒక యూనివర్సిటీ కరీంనగర్ ఉంటే అందరూ తెలుసు, ఎక్కడికి వెళ్ళా సరే కాలేజ్ చేసుకొని ఫ్రమ్ కరీంనగర్ అని చెప్పుకుంటామని నా కూడా ఉంది. ఎంతో మనం చూస్తున్న తెలంగాణ గడ్డ ఫస్ట్ యూనివర్సిటీ వల్ల కరీంనగర్ నుంచి స్టార్ట్ అవుతుంది. కరీంనగర్లో ఉన్న భావజనం అలాంటిది. సో అలాంటి జనసేనలో కూడా
మహేష్ గారు కానీ చాలా మంది పోటీ నుంచి ఓటరు జాబితాను మార్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఓటర్ లిస్టును రాత్రికి రాత్రే మార్చారని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లు దక్కకుండా చేసిన కుట్రలో భాగమేనన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ బీజేపీలకు వణుకు పుడుతుందన్నారు. తప్పుల తడకగా ఉన్న ఓటరు జాబితాపై రెండు పార్టీలు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండానే జాబితాను రూపొందించారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునే ఉద్దేశంతోనే కావాలనే ఓటర్ లిస్టును తప్పుల తడకగా తయారు చేశారని అన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా జీవితంలో, నా 25 సంవత్సరాల జీవితంలో ఇలాంటి సంఘటన ఏ దేశంలో ఎక్కడ జరిగేది. పొద్దున్నే కమిషనర్ ఫోన్ చేసిన, సార్ పొరపాటు అయింది సార్ అన్నాడు, దయచేసి ఎవరికి చెప్పకూడదు అన్నాడు. దానికి సంబంధించిన ఏసీపీకి అడిగిన, సార్ పొరపాటు అయింది సార్, నేను 80% రెక్టిఫై చేస్తాను. రెక్టిఫై అయితే కావచ్చు, పొరపాటు ఎవరు చేసిండ్రు, ఎవరు పొరపాటు చేసిండ్రో మీరు క్రిమినల్ యాక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయమని చెప్పేసి ఇది కలెక్టర్ కలవడం. కలెక్టర్ కలవడంగా ఆల్రెడీ ఈ నోటీస్ వచ్చింది, ఎందుకంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కాబట్టి. కలెక్టర్ గారు కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మాట్లాడినా ఆ ఫ్రీజింగ్ తీసేసి అన్ఫ్రీజింగ్ చేసి సవరణ చేస్తా అన్నాడు. మీరు అన్ఫ్రీజింగ్ చేసి సవరణ చేస్తే మాకు ముఖ్యం కాదు, ఎవరు దోషులో దాన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మా డిమాండ్ ప్రకారమే ఈరోజు మేము రిప్రజెంటేషన్ ఇచ్చింది. రిప్రజెంటేషన్ కాపీ మీకు ఇస్తాం. ఇది ఒక ఎత్తు. అసలు ఏం జరిగింది అని మేము ఎందుకే ఉచ్చబోసుకుంటారు బీఆర్ఎస్ పార్టీతో ఎన్నికలు చేయాలంటే? ఎందుకే బీజేపీ పార్టీకి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరు మాట్లాడుతుంది దీని మీద? ఇద్దరు కలిసి ఏం చేసినంటే ఓట్లు మొత్తాన్ని తీసి పారేసారు. ఎగ్జాంపుల్ గంగుల కమలాకర్ ఇల్లే తీసి పారేసారు, మా ఫ్యామిలీ, మా ఇంటి చుట్టూ మా ఇల్లు మొత్తం తీసి పారేసారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన వెలిచాల రాజేందర్ రావుకు కరీంనగర్లో ఘన స్వాగతం పలికేందుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ భాషవేణి సరోజన మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించగా ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా యూనియన్ చైర్మన్ భాషవేణి మల్లేశం యాదవ్ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. చేగుర్తి, దుర్షేడ్, గోపాలపూర్ గ్రామాల మీదుగా ఈ ర్యాలీ కరీంనగర్లోని అల్గునూర్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, చెర్లబుత్కూర్ సర్పంచ్ కూర నరేష్ రెడ్డి, నల్లగుంటపల్లి సర్పంచ్ వడ్లూరి అంజయ్య, ఎలబోతారం సర్పంచ్ తప్పట్ల రాజు, ఉప సర్పంచ్లు గాలిపల్లి రవీందర్, తమ్మనవేని రవీందర్ యాదవ్, వార్డు సభ్యులు గౌతమ్, గుర్రం బాబు, కాంగ్రెస్ నాయకులు, వెలిచాల అభిమానులు పాల్గొన్నారు. మహిళలకు 6 నెలలకు ఒకసారి ఆరోగ్య మహిళా వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రేకుర్తిలోని పల్లె దవాఖానాను కలెక్టర్ సందర్శించారు. ఆరోగ్య మహిళా వైద్య పరీక్షల్ని పరిశీలించారు. పలువురు మహిళలకి బీపీ పరీక్ష చేయించి వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రతి మహిళ ఆరోగ్య మహిళా వైద్య పరీక్షలు చేయించుకునేలా వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు. 6 నెలల తర్వాత 2వ దఫా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. బీపీ, షుగర్ వ్యాధి ఉన్నవారికి పల్లె దవాఖానా నుంచి ప్రతి నెల మందులు అందజేయాలని తెలిపారు. గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ 4 ఏఎన్సీ పరీక్షలు చేయించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి అవగాహన కల్పించాలని చెప్పారు. బాలింతలకు బలవర్ధకమైన ఆహారం సూచించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగురవేస్తాం, భారీగా నిధులు కేటాయించమన్న బండి సంజయ్. సెలవుపై వెళ్లిన పోలీస్ కమిషనర్ గౌసాలం, ఇసుక మాఫియా రాజకీయాల జోక్యాలే కారణమంటూ చర్చ. ఓటర్ లిస్టుపై బీఆర్ఎస్ అభ్యంతరాలు, కలెక్టర్కు విన్నవించిన బీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీ ఇన్ఛార్జిగా వెలిచాల రాజేందర్ రావు, ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.